South India Shopping Mall, the wedding mantra. Sarikotta wedding collection. South India Shopping Mall. No, I don't encourage it. మరి ప్రేమ గుడ్డిదంటారు? అసలు ఎవరన్నారు? జనరల్ గా సొసైటీలో అందరూ తొక్కల సొసైటీ, తొక్కల సమాజం. లక్ష చెప్తారండి. పడుచుకున్నావా? ప్రేమ గుడ్డిదంట. అసలు ప్రేమ కావాల్సిన కళ్ళు కదండి, మనసు అవసరం. ప్రేమ గుడ్డిది. ఓకే కూల్. ఇంతకీ మీరు ప్రేమ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? చిన్న పిల్లాడికి ఫారెక్స్ ఎంత అవసరమో యూత్ లో ఉన్న వాడికి ప్రేమ అంత అవసరం. వాట్ డు యు మీన్? అంటే అందరూ ప్రేమించాలంటారా? yes, ప్రేమించడం మన హక్కు, ప్రేమించబడ్డం మన లక్కు. ప్రేమాజికి న్యాయం, ప్రేమ లక్ష్యం, ప్రేమ మార్గం. ఈ నెత్కరర్రా సాలేగాని. ఒక చిన్న బ్రేక్ ఇద్దామా? నో, ప్రేమకు బ్రేక్ లేదు. కానీ మా ప్రోగ్రామ్ కుంది. టేక్ ఎ బ్రేక్. గిరిజాను యాంకర్ మారిపోయిందేంటి? అబేవో బద్దమా, లొకేషన్ కూడా మారిపోయింది. ఎవరయ్యా మీరు? మేమెవరో తర్వాత చెప్తాం గాని ఇవి చూడు. వీళ్ళెవరు? వాళ్ళిద్దరిని నువ్వు కలపాలే. ఇట్లా నన్ను ఫోర్స్ చేస్తే నేను కలపవా? కల్పను. కలపకుంటే ఏమైతుంది ఎరకనా? అబేవో పొట్టోడా, మన గురించి జర చెప్పరా ఆయనకి. ఎవరి పొట్టోడు రా. నువ్వు కూడా పొట్టాడు అంటూ ఏమరా బాడుకావు. అమ్మా అన్న మంచోడు. నేను క్రికెట్ మస్తు ఆడుతుంటి. ఒకసారి బ్యాట్ గా బౌలింగ్ చేస్తే అన్న అదే బ్యాట్ తోటి నా కాలు ఇరగొట్టిండు. అన్న మంచోడు. అన్న నన్ను పాలిన హాస్పిటల్ జాయిన్ చేసిండు. అన్న మంచోడు. ఆడ నా కాలు తీసేసిర్రు కానీ అన్న మంచోడు. అన్న నాకు కొత్త కాలు పెట్టిచ్చిండు. అన్న మంచోడు. అన్న నాకు ఖర్చులకు పైసలు ఇస్తాడు. అన్న మంచోడు. ఇట్లా బయట అన్న నా చేతి కర్రీ ఇచ్చిండు. అన్న మంచోడు. అన్న నా పెళ్ళానికి కొత్త బట్టలు కొనిచ్చిండు. అమ్మా అర్థమైంది సార్. వీళ్ళని కలపాలంటే ముందుగా మనకు ఒక బక్రా కావాలి సార్. ఆడిని నేనే చాలా దారుణం అన్నా. బాత్రూమ్ నుంచి తెచ్చారన్నా. బాత్రూమ్ ఏముందిరా, ఎప్పుడైనా పోవచ్చు. ఎప్పుడైనా బాగుంటుంది కదా. ఏమన్నా ఫ్రెండ్ రూమా సార్? ఏం బాత్రూమ్ సార్, ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళాలి. సుబ్బుగాని గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు వీనికి చెప్పాలి. మీకు ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ఒక షాకింగ్ న్యూస్. సుబ్బుగాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. షాక్ అయ్యారా? ఈ షాక్ నుంచి తేరుకోవాలంటే దానికి ముందు ఒక బ్రేకింగ్ న్యూస్. ఆ అమ్మాయి సుబ్బుని కాదు, డబ్బుని ప్రేమిస్తుంది. ఈ మాత్రం క్లూ చాలు సార్ వాళ్ళని విడగొట్టడానికి. నీ ఓదారు పేదకు నన్ను తీసుకొచ్చావేంట్రా? పక్కన మీరుంటే నాకు కొంచెం బలంగా ఉంటుంది సార్. రియలీ? సార్ పెద్దయినా ఈడైనా గుండెపోటు గుమ్మడి? అవునండి. గుమ్మడికాయలు అన్నాడు, వీడి గుండెపోటు ఏంట్రా? ఏమల్లుడు ఎట్లున్నావు? మస్తున్నాడు. కూసోరి. డిస్కషన్ షురూ చేద్దామా? వద్దండి, మీకు దండం పెడతాను. బాపుకి డిస్కషన్ అంటే చాలా ఇష్టం. మాకు చాలా కష్టం అండి. బాపు అయినా బావతోటి ఎందుకు డిస్కషన్? గీ బాలిగాంతో చేద్దాం డిస్కషన్. సార్ సార్ నాతో డిస్కషన్ ఏంటి సార్? రే నన్ను ఇరికించడానికి తీసుకొచ్చావేంట్రా? హార్ట్ అటాక్ అంటే వచ్చాం గానీ ఇలా మన మీద అటాక్ చేస్తారు నాకే తెలుసండి. కర్మరా బాబు. సూపర్. డిస్కషన్ అంటే ఇదే. అంత పెద్ద పెగ్గ ఒకేసారి అంత తాగేస్తారా? గుండెకి మంచిది కదేమో. నా గుండెకేమల్లుడు రాయి రాయి. సార్ మీరు అలా కొట్టుకోకండి, నా గుండె కొట్టుకుంటుంది. ముందు చేర్చి కొట్టుకోండి. కమాన్. ఏమైనా నీతో మందు కొడతా అంటే స్వర్గంలో ఉన్నట్టుంది అల్లుడు. ఇంకా 2 రోజులు అయితే అక్కడికి వెళ్తారు కదా సార్. 2 దినాలలా స్వర్గం లాంటి మన ఊరికి పోతాన్నావుగా. అదేంటి 4 రోజులు ఉంటారని చెప్పారు కదా డాక్టర్. అంటే డాక్టర్ రంగనాథం ఉన్నాడుగా బాపు, ఓ నెలలో వచ్చి నేను కలుస్తాన్నాడు. పిచ్చోడు, వాడు అభిమానం గాని వాడు వచ్చేంత వరకు ఆగుతానా? అంటే పోతారని తెలిసి కూడా మీరు నవ్వుతున్నారంటే అక్కడ కొట్టేశారు సార్ మార్కులు. సార్ నాకు విషయం చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి సార్. మీరు ఎన్ని రోజుల్లో పోతారు సార్? అల్లుని చూశాను కదా, ఆ ఆనందంలో 2 రోజుల్లో పోతాను. 2 days. 2 days, ఓన్లీ 2 days కన్ఫర్మ్. సార్ ఈ లోపు మీకు విషయం చెప్పాలి సార్. మీరు ఊరుకోండి, అసలు నన్ను మాట్లాడినవారంటే ఇంకో విషయం చెప్పాలి నేను. సార్ మీ అమ్మాయిని మా సుబ్బిగాడు ప్రేమించడం లేదు సార్. ప్రేమించడం లేదు సార్. ప్రేమించడం లేదు సార్. తెలుసు, మా అమ్మాయి అల్లుడిని ప్రేమించింది. అబ్బా ఏమి జోకులేస్తారు సార్ మీరు. సూపర్ సార్. అయితే మీకు ఇప్పుడు విషయం చెప్పాలి సార్. ఇదేమో మీ అమ్మాయి,
ఇదేమో మా సుబ్బిగారు సార్. రారా. ఏంటి సార్? బంగారం లాంటి అల్లుడిని భ్రాంతి సీతతో పోలుస్తావురా? హలో కేర్ హాస్పిటల్ సార్, సార్, సార్. ఉండండి సార్. ఫోన్ చేయాలండి. హలో రెయిన్బో హాస్పిటల్ కదా, ఆసుపత్రి. అరే ఉన్నాను సార్. కరెంటు పోయింది కదరా. ఇన్నాళ్ళు వీళ్ళు మనతోటి కబడ్డీ ఆడారు కదా, ఇప్పుడు వీళ్ళతోటి 2020 ఆడతా. ఈ చీకట్లో మీకు క్రికెట్ అవసరమా? క్రికెట్ అంటే క్రికెట్ కాదురా, ఆ దుర్గా ప్రసాద్ గారి డిప్ప పగల కొట్టేస్తా. రిస్క్ ఏమో. ఐ వాంట్ రిస్క్, ఐ నీడ్ రిస్క్, ఐ లవ్ రిస్క్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తప్పుకోరా. ఎక్కడికి రా? అక్కడికి రా. చెప్పు. అరే అది నేను చూసుకుంటా, నువ్వు బేఫికర్ ఉండు. అంత జాపినవేమ్రా? గుడ్ మార్నింగ్ చెప్దామని. రాత్రి పూట గుడ్ మార్నింగ్ చెప్పాడు కాన్వెంట్ ఎదురు. గుడ్ మార్నింగ్ కాదు సార్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్ చెప్దామని. సార్ 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 నాకు నిద్ర వస్తుంది సార్, నేను వెళ్ళి పడుకుంటా. నేను జోల పడుతుందా? జోలా? బాగా పడతా. ఎందుకు సార్ మీకు ట్రబుల్? రావోయ్ సార్, నేను వెళ్ళి పడుకుంటాను. ఏందల్లుడు చూస్తున్నావు? నా ఫ్రెండ్ లోపల ఉన్నాడు. నువ్వు మాత్రం ఇక్కడున్నావు అల్లుడు. సార్ మీకు దండం పెడతాను సార్, అక్కడ కొట్టుకోట ఆపండి సార్ ప్లీజ్. అమ్మా సంజన, ఏం చేసిండన్నా? అవురా బాలిగా, అయ్యా నన్ను కొడదామని వచ్చినావులే. నిన్ను కొడదామన్నాడా? నిజం చెప్పు. నిజమైతే అనుకున్నాను సార్. ఎట్లా కొడదాం అనుకున్నావు? ఒకసారి కొట్రా. బాగుండదు సార్. కొట్రా. ఎలా అనుకున్నానంటే ఇలా. నేనేమన్నా పాలు తాగే పసిపోరని అనుకున్నావురా? లేలే, నిజం చెప్పు, ఎట్లా కొడదాం అనుకున్నావు? మళ్ళీ ఇంత చాపినావు కదరా? ఇంత దూరం చాపానా సార్? చాపే ఉంటాను సార్ దరిద్రుడిని. అవురా, నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా? ఎవడని ఇచ్చిండా? నా అంతా నాకు రాలేదు సార్. నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్. తాగినప్పుడు వాడు బయటకు వస్తాడు సార్. అపరిచితుడా? ఇదేమన్నా చిన్న పోరాల సినిమా అనుకున్నావు బే? నిజం సార్, ఒట్టు, నన్ను నమ్మండి సార్. నిన్ను నమ్మకుంటే ఎవరు నమ్ముతారా? రే బాలిగాడు బాగా టైర్డ్ అయిపోయినట్టుండు, ఓ పెగ్గుబోయిరి. థ్యాంక్స్ సార్. ఇక నుంచి నా కూతురు బాధ్యతే కాదు, నా కుటుంబం బాధ్యత కూడా నీదే అల్లుడు. నా కొడుకులు మొరటోళ్ళే గాని చాలా మంచోళ్ళు. అది నీతో చెబుదామని పిలిపించిన. ఇక నేను తృప్తిగా పోతాలే. రావద్దు సార్, మీరు పడుకోండి. నువ్వు ఇస్త్రీ పెట్టి తీసుకురా చెప్తాను. సార్ మీకేం కాదు సార్, నేనున్నాను, మీకేం కాదు. వాణ్ణి విలువరావు సార్ బయటికి. ఎవండి వాడేరా. ఎవడాడు? అపరిచితుడు. అపరిచితుడు వాణ్ణి విలువరా. ఎవడా వాడు? ఏడవా. నేను కొట్టేది నిన్ను కాదురా బాలి. మరి ఎవరిని కొడుతున్నారు సార్? అపరిచితుడిని కొడుతున్నా బే. అపరిచితుడు కొడితే నాకు తగులుతుంది. కొడుతున్నా నీ పుట్టుకేంద్రా? చంపేస్తున్నాడు బాబు, రండి బాబు. వాని విలువరా ఒకసారి. వాని విలువరా. పరిచితుడు అని విలువరా. అవురా బాలిగా. అలా చూస్తారంటే బాబు, చంపేస్తాడే. ఎంత చాపిను? ఇలా చాపానా? ఇలా చాపానా? అంతెందుకు చాపినవురా? పిలువురా అని. పిలు. ఎవరిని పిలువురా? ఆన్నే బే. వాడు రాడయ్యో. అపరిచితుడు. ఊపిరాడట్లేదు. పెద్దాయన పోయాడు. అరే బాబుకి ఏమైంది? ఏం చేస్తున్నావు? ఆగు. పెద్దానికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడండి. నేను అప్పటికి చెప్తున్నాను ఎమోషనల్ అవ్వద్దని. అయినా ఆయన ఎమోషనల్ అయిపోయారు. నేను ఆయన బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బాబుకి ఏం కాలే బావా? చూసారా, సమయానికి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ నాన్నగారు బతికారు. లేకపోతే మీ నాన్న. అరే ఇదేం తెచ్చినావమ్మా? అందుకే ఎక్కువ సినిమాలు చూడాలంటారు. జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్ లో హాస్పిటల్ ఏ డాక్టర్ అయినా పెట్టి ఇలా పెడితే అలా లూస్తారు, ఇలా పెడితే అలా చేస్తావా? ఏమి బాపుకి ఏం కాలేదమ్మా, నువ్వు పోతల్లి. దేవుని లేక మంచిగా కాపాడినావు. సిగ్గుగా లేదా మీకు? సిచ్యువేషన్ అంత సీరియస్ గా ఉంటే సరదా కూర్చొని మందు అవుతారా? ఏం జరిగింది? మీకంటే మీ అన్నయ్య బెటర్. పేరు గుండా అయినా
గుండెపోటుతో బాధపడుతున్న మీ నాన్నని చూసి ఆ గుండె ఎక్కడ ఆగిపోతుందన్న నిజం తన గుండెలో పెట్టుకుని ఈ గుండె గురించి ఆలోచిస్తూ ఆ గుండె గురించి చెప్పకుండా గుండె రాజేసుకుని మీకు చెప్తే మీ గుండె ఎక్కడ ఆగిపోతాయని గుండె విషయం చెప్పకుండా ఆ గుండెలో పెట్టుకుని గుండెలో ఆపే ఇంకే మ్యాటర్ అని చెప్పు. మీ బాబుకి గుండెపోటు. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా. అన్నా నువ్వు దేవుడు అన్నా, నువ్వు నిజంగా దేవుడు అన్నా. ఏమైందిరా? మన నాయనకి గుండె నొప్పి అన్న సంగతి నీ గుండెల్లోనే దాచుకుని నీ గుండె కోతతో మాకు చెబితే మా గుండె ఎక్కడ కోసుకుంటుందో అని చెప్పి మొత్తం నీ గుండెల్లోనే పెట్టుకుని మంజేరా నా గుండెలది. బాపుకి గుండె నొప్పి అని వానికి అబద్ధం చెప్పి పిలిపించిన వాడు అది నిజం అనుకుని ఇంట్లో వాళ్ళందరికి గుండె నొప్పి తెప్పిస్తుండు. అచ్చా గీ బాలరాజు గారు ఏడిపోయిండు. రే బాలిగా గాన్ని విలువరా బయట. ఎవరిని? అపరిచితుండ్రా. అపరిచితుడు ఎందుకులే అన్నా, 2020 మ్యాచ్ ఆడదామని వస్తే టెస్ట్ మ్యాచ్ ఆడామన్నా. ఇన్నింగ్స్ డిక్లేర్ చేయన్నా. అరే ఒక ఇన్నింగ్ ఎవడన్నా డిక్లేర్ చేస్తాడు? ఇంకా ఎన్ని ఇన్నింగ్స్ కావాలన్నా? ఇంకొక ఇన్నింగ్ ఆడదాం. 2 అంటావు 3 అంటావు. వద్దులే అన్న, నీకు దండం పెడతాను. వద్దులే అన్న, చచ్చిపోతానన్నా. జర్ర ముంగట్రారా. ఎంత జాపినవురా? ఊరికి టని ఉంటా అంతే అంతేనన్నా. ఇంత జాపినవు కదరా. అరే సుబ్బు, ఆ గుమ్మడికి గుండెపోటు లేదన్న విషయం నీకు చెప్పాలరా. ఆ విషయం వింటే నువ్వు తట్టుకోలేవురా, అయినా నీకు చెప్పాలి. ఏంటి సార్? కూర్చో. ఇంత అర్జెంట్ గా రమ్మన్నారు? నీకు సీరియస్ మ్యాటర్ చెప్పాలరా. ఏంటి సార్ అది? ముందు తాగు చెప్తాను. వద్దు సార్, మనం ఈ పార్టీలో మంది తాగినందుకు మ్యాటర్ మ్యారేజ్ వరకు వచ్చింది. మళ్ళీ మంది ఎందుకు సార్? నేను చెప్పింది విని తట్టుకోవాలంటే నువ్వు మందు తాగాల్సిందే. తాగు. అరే సుబ్బు, నీకు విషయం చెప్పాలరా. చెప్పండి సార్. ఇంకో పెగ్గే చెప్తాను. ఇంకో పెగ్గా? అరే ఇప్పుడు నీకేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు జాగ్రత్తగా నేను చెప్పింది వింటే బాగుంది. సార్ 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 బిల్లు 1,20,000 బిల్లా? అవును సార్. సార్ సార్ 1,20,000 సార్ బిల్లు. పంపించారా? 1,20,000. 1,20,000 అమ్మా, 1,20,000 బిల్లా? ఇదేమన్నా ఎలక్ట్రిసిటీ బిల్ అనుకున్నామంటారా? ఇష్టం వచ్చినట్టు పంపించడానికి. ఎంత తాగామో అంతే బిల్ వేయాలి. తాగిన దానికే వచ్చింది సార్ బిల్లు. మేము ఇదంతా ఎప్పుడు తాగావురా? మేము అసలు మీరు తాగామంటారా? అరే ఎక్స్ట్రా బాటిల్స్ పెట్టి ఎక్స్ట్రా చెప్తున్నాను. ఎక్స్ట్రా తాగి ఎక్స్ట్రా మాట్లాడేది మీరు. మర్యాదగా బిల్లు కట్టండి, లేకపోతే మా బాలరాజు గారు సెట్ పట్టుకున్నారు. నన్నే కొట్టారా? మీ సంగతి చూడరా. ఎవరితో చెప్పుకుంటా చెప్పుకోరా. ఎన్నెప్పుడు తాగారు సార్? నిజం చెప్పండి, ఇవన్నీ మీరే తాగారు. తాగేసి బిల్లు కట్టనన్నావంటే ఏంట్రా? అదే బిల్లు అయితే కడతామండి, బార్లు కట్టించాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? మీతో బిల్లు ఎలా కట్టించాలో మాకు బాగా తెలుసురా. రాయ్ లోపలికి తీసుకురండి. ఈ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి తీసుకురా. అక్కర్లేదు సార్. సార్ మా ఫోన్ సరిపించండి సార్. ఏ పోలీసులను పిలుస్తావా? లేదు సార్. ప్రొవిడీలను పిలుస్తావా? లేదు సార్. ఎమ్మెల్యేని పిలుస్తావా? లేదు సార్. డబ్బు కట్టేవాడిని పిలుస్తాను సార్. ఆ మొక్కేదో ముందే ఆడవచ్చుగా. తప్పే సార్. తీసుకో. హలో, ఎవడ్రా ఇక్కడ మా బావని కొట్టింది? వీళ్ళని ఎందుకు పిలిచారు సార్? వాళ్ళేరే వీళ్ళకి మొగుళ్ళు. మీరెవరు? మీ బాబా ఎక్కడ్రా మా బావ? ఇక్కడ ఉన్నావు. గుండెడా కరెక్ట్ గా ఉన్నారా నీకు? సూపర్ గా ఉన్నారా కళ్ళు? బాటిల్స్ తెచ్చుకోవటం బెటర్. నేను ఇలా చూస్తూ ఉండిపోవాలన్నది తెలుసా? ఈ వయసులో పెళ్లి చేసుకుంటే జరిగేటి పని అదే. ఎవడరా అదే? దమ్ముంటే వెలుగులోకి వచ్చి మాట్లాడరా. మీరేంటి సార్ ఇలా వచ్చారు? ఇదేమన్నా నీ అయ్య జాగిరా నీకు చెప్పిరానికి? లేడీస్ ముందు అలాంటి మాటలు ఎందుకులే సార్, ఎందుకు వచ్చారని అడుగుతున్నా. నీ సెలబ్రేషన్స్ గురించి చెబుదామని వచ్చినాం. ఏం సెలబ్రేషన్ సార్? నీ బర్త్డే సెలబ్రేషన్స్ రేపే.
రేపు కాదు సార్ నా బర్త్డే, ఇంకా 2 months టైం ఉంది సార్. అప్పటిదాకా బతికుండాలంటే రేపు నీ బర్త్డే సెలబ్రేషన్ జరగాలి. ఎవడైనా బతుకుంటే బర్త్డే చేసుకుంటాడు గానీ నేనేంటి సార్ బతకడం కోసం బర్త్డే చేసుకోవాల్సి వస్తుంది? అరే పాగాలు బతుకుడు ముఖ్యం కదా. హ్యాపీ బర్త్డే పుడుమకాయలు బాలరాజ్. వీళ్ళెందుకు పిలిచారు సార్? గొడవలు జరిగితే మీడియా వాళ్ళని పిలవాలేంట్రా? వీళ్ళు అంతే. 25వ జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా. 25 అంటే మరీ ఎక్కువగా ఉందన్నా. 21 చేసేద్దాం. ఎక్కువ అంటే అలా ఫిక్స్ అయ్యారా? అచ్చా పార్టీ అయితే బానే జమాయించేసినావు. గానా భజన కూడా అంటే అంతా మీ దయన్నా. ఏం బావా పార్టీ మస్తు ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. సార్ కేక్ కట్ చేయి. కత్తి కావాలనా? అక్కర్లా ఉందండి. ది గ్రేట్ పోకరీ లిఫ్ట్ ప్లాన్. బాలరాజ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుబ్బు షాపింగ్ మాల్ కి వస్తాడు. మీ చెల్లి ఫ్రెండ్ ని ఉపయోగించి మీ చెల్లిని కూడా అక్కడికి వచ్చేలా చేయండి. ఇప్పుడు మీ చెల్లి 2nd floor లో లిఫ్ట్ ఎక్కాలి. బాలరాజు ఫోన్ చేసి 3rd floor లో ఉన్న సుబ్బుని 5th floor కి రమ్మంటాడు. ఆ లిఫ్ట్ 3rd floor లో ఆగేసరికి అందులో లైట్ ఆఫ్ చేయాలి. సుబ్బు లిఫ్ట్ లోకి ఎక్కి డోర్ క్లోజ్ అవ్వగానే అందులో లైట్ ఆన్ అవ్వాలి. లోపలిద్దరూ ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. మాట్లాడాలా వద్దా అని ఆలోచించుకుంటారు. ఇక్కడే ఉంది టర్నింగ్ పాయింట్. ఇప్పుడు లిఫ్ట్ సడన్ గా ఆగిపోవాలి. డోర్ ఓపెన్ అవ్వడానికి మినిమం గంట పట్టాలి. ఏమైందో తెలియక వాళ్ళు మాటల్లో పడతారు. వాళ్ళు మాటల్లో పడ్డారో లేదో ఒకేసారి లిఫ్ట్ దిగి గ్రౌండ్ ఫ్లోర్ లో పడాలి. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో పడేసరికి ఒకరి మీద ఒకరు పడి ఉంటారు. మనం ఇచ్చిన గంట గ్యాప్ లో వాళ్ళ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. వాళ్ళు లిఫ్ట్ దిగి డైరెక్ట్ గా ఆర్య సమాజానికి వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు. అన్నా చెల్లెమ్మాడున్నది, మళ్ళా లోపటున్నది ఎవరు? వాసన బాగుంది. ఏ సెంట్ ఆడతారేటి? ఎవరినైనా ప్రేమించారా? నా పర్సనల్ విషయాలు మీకు ఎందుకండి? మిమ్మల్ని చూస్తే ఎవరిని ప్రేమించినట్లేరు. ఎలాంటి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారేటి? సన్నగా తెల్లగా అందంగా ఉండాలి, బాగా చదువుకుని కూడా ఉండాలి. నేనే అమ్మ జీవితం ఒక్క క్వాలిటీ కూడా మనలో లేదు. ఏం తింటారేటి? నేనేం తినండి. అందుకేనా అంత స్లిమ్ గా సన్నగా ఉన్నారు? ముట్టుకోకండి, నేను ఇంకా ఫస్ట్ చేయండి. ప్లీజ్ నన్ను ఏం చేయకండి. అమ్మో ఒక్కరే డక్కలా ఉంది. అరే గిదెళ్ళింది. గా లవ్ గురుగాడికి ఇప్పటిదాకా చెప్పిందంతా దీంతో జరిగిందా ఏమి? అరే లవ్ గురుగా ఏం లత్కోర్ ప్లాన్ చెప్పినవురా? సారీ సార్, అక్కడ ఎస్కలేటర్లు కూడా ఉన్నాయన్న సంగతి నిజంగా నాకు తెలియదు సార్. ప్రామిస్ సార్. నేను హనీమూన్ వెళ్లే టైం చూసి ఆ దుర్గాగాడు మా సుబ్బుగాడిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. జరగనివ్వం. ఏం చేసినా సరే ఈ పెళ్లి ఆపి తీరాలి. ఆపి తీరాలి. నేను చెప్పిందే చెప్తారేంట్రా? యువర్ ఏ టీమ్ లీడర్. దిస్ ఇస్ టీమ్ వర్క్. అంతే. అరే ఎక్కడికి రా? పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తా. పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తావా? అరే పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తే నష్టపోయేది మన సుబ్బుగాడ్రా. పెళ్లి కూతుర్ని కాదురా, వీటన్నిటికీ మూల కారణం ఆ దుర్గాగాడు. వాడిని ఎక్కడున్నా సరే పట్టుకొని సంచిలో మూట కట్టుకొని తీసుకొచ్చి. ఒక ఫ్రెండ్ కోసం మీరు ఇంత చేస్తున్నారంటే నువ్వు అసలు మనిషి కాదు, మహానుభావుడు. దిస్ ఇస్ ఏ టీమ్ వర్క్. యువర్ ఏ టీమ్ లీడర్. బాయ్స్ పిచ్ మూవ్. ఓకే, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. నిజాయితీగా చెప్పాలంటే పాకిస్తాన్ సైనికులు నా చేతులు చచ్చిపోవాలని సరదా పడేవారండి. నేను అంతే సరదాగా చంపించేవాడిని. మా సుబ్బుగాడికి అండలేదు కండలేదని నేను లేకుండా వాడికి ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తావరా? పెళ్లి చేయాలని చూస్తావరా? మా అమ్మ నా బాలసాల రోజున ముద్దుగా బాలరాజు అని పేరు పెడితే నీ ప్రాస కోసం బుడక్కాయ బాలరాజు అంటావరా? బుడక్కాయ బాలరాజు అంటావరా? రే నిన్ను మామూలుగా కాదురా, రే నిన్ను చేయి రావట్లేదేంట్రా? అది వేరే టీం. కావాలంటే చూడండి. ఏమ్రా ఇంత జాపినావు? గుడ్ మార్నింగ్ చెబుదామనా? ఓ పని చేద్దాం రా, గీ చెయ్యి ఉండబట్టే కదా ఊకే జాపుతా ఉన్నావు. దాన్ని తీసేద్దాం. సార్ గురుగారు చేయి తీస్తే ఎట్లా? దుర్గనేసేద్దాం ప్లాన్ వేసినాం కదా. భయపడుతున్నారేంటి సార్? మన ప్లాన్ ఏంటి? దుర్గా గారిని వేసేయాలి.
దుర్గాని వేసాలని మన ప్లాన్. మీరు ఉన్నారని భయపడుతున్నాడు. భయపడతారా? దుర్గాని వేసాడు అంతే. దుర్గానే వేసేస్తారా అంతే. దుర్గాని కొడతామని కన్ను కొడతామేంటి? మనం ఏమనుకున్నాం? దుర్గాని వేసేద్దాం అనుకున్నాం కదా. దుర్గా గారు ఎవరనుకున్నారా? దుర్గా గారు ఎవరనుకున్నారా? సాక్షాత్ తీరేరా దుర్గా గారు. జరైతే చచ్చేది గొర్రె. దుర్గా అంటే మీరా సార్? అచ్చం జెంటిల్ మెన్ లా ఉన్నారు సార్. ఈ మెంటల్ మెన్ మిమ్మల్ని వేసేమన్నాడు సార్. నువ్వు అసలు మనిషివేనా? మీరు మహానుభావులు సార్. సమస్య లేదు. యువర్ ఏ బ్రిలియంట్. మా టీమ్ లీడర్ నువ్వే. దిస్ ఇస్ టీమ్ వర్క్. యువర్ ప్రొసీడ్ అంతే. కుమ్మేయండి. జాలి చూపించద్దు. కుమ్మేయండి అంతే. లెఫ్ట్ రైట్. ప్లీజ్ ఇంకా అదే ఆలోచనలు ఉన్నావురా నన్ను కొట్టాలని? లేదు లేదన్నా, ఈ తాగిపోతే ఏదో తప్పుడు మాట మాట్లాడుతున్నాడన్నా. నువ్వంటే నాకెంతో గౌరవం అన్నా, ఎంతో భక్తి అన్నా. నీకు దండం పెడతానన్నా. ఇంత జాపిన